ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో సొరకాయతో ఒక 3 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ 3 రెసిపీస్కి కూడా మనం ఒకటే డో ప్రిపేర్ చేసుకుని 3 డిఫరెంట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మూడింటికి కూడా యూనిక్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా లేతగా ఉన్న సొరకాయని ఇలా తురుముకోవాలి. సొరకాయ ఎంత లేతగా ఉంటే మనకి టేస్ట్ అంత బాగుంటాయి ఈ రెసిపీస్. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కాస్త కరివేపాకు, నెక్స్ట్ రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని నేను కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్కి బదులుగా కారం పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. మనం ఇలా సొరకాయ గుజ్జు మొత్తం బైండ్ అయ్యి చక్కగా ఒక డో ప్రిపేర్ అయ్యేంత వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కప్పుల సొరకాయకి ఎన్ని కప్పుల బియ్యం పిండి పడుతుందని చెప్పలేమండి ఎగ్జాక్ట్గా, నేను అందుకే మెన్షన్ చేయట్లేదు. మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీని బట్టి మనకి బియ్యం పిండి పడుతుంది. దీంట్లోకి వాటర్ యాడ్ చేయకూడదండి, ఓన్లీ మనకి ఆ సొరకాయ గుజ్జులో పట్టినంత పిండి మాత్రమే వేసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా డోని ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో నేను మీకు చూపించబోయే ఫస్ట్ రెసిపీ సొరకాయ అప్పాలండి. దీనికోసం ముందుగా ఈ పిండిని ఇలా ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అప్పాలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా ఉండలు రెడీ చేసుకొని ఒక పాలిథిన్ కవర్ని ఇలా నూనె రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ పైన ఒక పిండి ఉండను ఉంచి ఇలా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం దీన్ని పూరీ ప్రెస్ పైన కూడా చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే ఈ అప్పాలు అనేవి మరీ దలసరిగా కాకుండా పల్చగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. వీటిని ప్రెస్ చేసే ముందు కవర్కి నూనె రాయడం అస్సలు మర్చిపోకండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కన్నం పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇక్కడ చూపించిన విధంగా కవర్ పైన నుండి చేతిలోకి తీసుకొని వేడివేడిగా ఉన్న నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా మనకి ఎక్కువగా టైం పట్టదు. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది కాస్త క్రిస్పీగా కాస్త సాఫ్ట్గా ఓవరాల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా కానీ చల్లగా కానీ కర్డ్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టీ రెసిపీ సొరకాయ పకోడీ. ముందుగా ప్రిపేర్ చేసిన డోనే ఇలా వేడివేడిగా ఉన్న నూనెలో ఇలా పకోడీలాగా వేసుకోండి. వీటికి కూడా టైం ఎక్కువగా పట్టదు. వీటిని ఇలా ఇక్కడ చూపించిన విధంగా చిన్న పకోడీలాగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు కూడా ఆనియన్తో కాకుండా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే మన థర్డ్ రెసిపీ సొరకాయ సర్వపిండి. దీనికోసం ఇలాంటి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలి. సో దట్ మనకి సర్వపిండి గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ గిన్నె సైజ్కి సరిపడా పిండి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి గిన్నె లేదంటే మీరు కడాయికి కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఈ సర్వపిండి థిక్నెస్ అనేది మీరు ఇష్టపడే టెక్స్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త పల్చగా ప్రెస్ చేసుకోండి, కాస్త సాఫ్ట్గా కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా కాస్త దలసరిగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి ఇలా కన్నాలని పెట్టుకొని ఈ కన్నాల మధ్యలో అలాగే అంచుల వెంట కొద్దిగా నూనె వేసుకోవాలి. సో దట్ మనకి అది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఓ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాస్త సాఫ్ట్గా కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అంచుల వెంట కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని గిన్నెలో నుండి సెపరేట్ చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకోండి. క్రిస్పీ అండ్ టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ. మీరు దీన్ని కూడా కర్డ్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.